పనామా కాలువను ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. పనామా కాలువకు చైనా నుంచి ముప్పు ఉందన్న ఆయన కాలువపై బీజింగ్ ప్రభావం లేకుండా చేస్తామన్నారు. పనామా సిటీలో ఆ దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో సమావేశమైన హెగ్సెత్ పనామా, అమెరికా కలిసి పనామా కాలువను సురక్షితంగా ఉంచుతాయన్నారు. పనామా బలగాలకు అమెరికా మిలిటరీ సహకారాన్ని పెంచుతామని తెలిపారు. చైనా నుంచి వచ్చే ముప్పును తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని హెగ్సెత్ పేర్కొన్నారు. హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా కాలువకు నిజమైన ముప్పు ఎవరి నుంచో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని తెలిపింది. పనామా కాలువకు ఒకవైపు ఉన్న ఓడరేవును హాంకాంగ్ కన్సార్షియం 25 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఆ లీజును ఆడిట్ చేస్తున్నట్లు ప్రకటించిన పనామా ప్రభుత్వం ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని సోమవారం తెలిపింది. అయితే హాంకాంగ్ కన్సార్షియం ఇప్పటికే తన నియంత్రణలోని ఓడరేవును సీకే హచిసన్ నేతృత్వంలోని కన్సార్షియంకు విక్రయించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ అమ్మకం పూర్తయితే ఓడరేవు అమెరికా నియంత్రణలోకి వెళుతుంది.